వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎంపీ ఫ్యామిలీ వ్లాగ్స్. మేమైతే అందరం కలిసి ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అవుతున్నాము. ఫస్ట్ అయితే నాయనమ్మ ఆటోకి ఎదురొచ్చేసింది. కొన్ని సెంటిమెంట్స్ అనేవి ఉంటాయి కదా, అలా మాకు కూడా మేమందరం కలిసి వెళ్తున్నాం. నాయనమ్మ తాతయ్య ఇంట్లో ఉంటున్నారు కాబట్టి నాయనమ్మ అయితే ఆటోకి ఎదురొచ్చి మమ్మల్ని అయితే పంపించింది. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా డీజిల్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మేమైతే డీజిల్ అయితే ఫిల్ చేయించుకున్నాం. అసలే లాంగ్ జర్నీ కదా అన్నట్టు. ఇప్పుడు చూసే మీ అందరికీ మా ఫ్యామిలీ నుంచి హాయ్ అయితే చెప్పేస్తున్నా. అన్నయ్య, తమ్ముడు, అమ్మ, పెద్దమ్మ, అక్క, పెద్దనాన్న హాయ్ అయితే చెప్పేశారు. ఎర్లీ మార్నింగ్ 6కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఏం రెడీ అవ్వలేదని నెయిల్ పాలిష్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వచ్చారు. ఆటో అయితే షేక్ అవుతుందని అక్క నన్ను వేయమంటే నేనైతే వేసేసాను. ఇంకా ఆటోలో అయితే ఇలా బాతకాని వేస్తున్నారు. యాక్చువల్లీ ఈ వీడియో క్యాప్చర్ చేసి 3 months బ్యాక్ క్యాప్చర్ చేయడానికి అయితే వీడియో క్యాప్చర్ చేసా. పెట్టాలని ఇంట్రెస్ట్ అస్సలు లేదు నాకు ఈ వీడియో వచ్చేసరికి. ఇంకా మా అక్క, మా తమ్ముడు అయితే నేను ఎలానో పోస్ట్ చేయట్లేదని వాళ్ళు వాయిస్ ఓవర్ అయితే 2-3 times చాలా ఫన్నీగా భలే క్యూట్గా ఇచ్చారు. ఇంకా ఇప్పుడైతే ఈ వీడియోకి ముహూర్తం పడింది. గ్యాలరీలో క్లిప్స్ డిలీట్ చేయాలా ఉంచాలా అర్థం కావట్లా. అదేదో అప్లోడ్ చేసేస్తే డిలీట్ చేసుకోవచ్చు, ప్లేస్ అయినా స్టోరేజ్ వచ్చింది కదా అన్నట్టు ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఫైనల్లీ ఇప్పుడైతే దీనికి ముహూర్తం సెట్ అయినట్టు ఉంది. ఇంకా విలేజ్ అయితే చాలా లాంగ్. సో మా వాళ్ళకైతే నిద్ర కూడా వచ్చేస్తుంది. ఆటోలో ఒక స్లీప్ కూడా వేసేసారు. ఇప్పుడు దాకా మేమే ఉన్నాము, ఎక్స్ట్రా 2 members యాడ్ అయ్యారు ఏంటా అనుకోవచ్చు. అమరావతి నుంచి అయితే మా అత్త వాళ్ళు మాతో ట్రావెల్ చేశారు. సో ఫైనల్లీ చిన్న బ్రేక్ అయితే తీసుకుంటున్నాము. చాలా లాంగ్ అని చెప్పే కదా విలేజ్ వచ్చేసరికి. మేమైతే వెళ్తుంది టెంపుల్కి. సో మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తా, స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. చూసారు కదా, ఇదైతే పాపాయిపాలెం టెంపుల్ వచ్చేసి. అమ్మవారు అయితే చాలా ఫేమస్ అంట. టెంపుల్ చుట్టూరు అయితే ఇలా గంటలు అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ అమ్మ, అత్త అయితే కొబ్బరికాయలు అయితే కొంటున్నారు. గాజులు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు అన్నీ అయితే కొంటున్నారు. లైన్ మాత్రం బాగానే ఉంది గుడి లోపల నుంచి బయట దాకా. ఇలా చెట్టు దగ్గర దండం పెట్టుకుంటే ఏవి కోరుకుంటే అవి జరుగుతాయి అంట. అటు నుంచి వచ్చి ఇటు నుంచి అయితే బయటికి రావాలి టెంపుల్లో నుంచి. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ మామ ఎలా వస్తుందో అలా అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వస్తున్నారు. లొకేషన్ అయితే ఇది టెంపుల్ ఉన్న లొకేషను. ఫైనల్లీ దర్శనం అయితే చేసేసుకున్నాక పెద్దనాన్న వాళ్ళు ఇక్కడ సోడా అయితే తాగుతున్నారు. భోజనాలు అయితే సత్రాల్లో ఏర్పాటు చేశారు. ఇంకా సత్రం బయట ఇలా అన్నయ్య వాళ్ళు, బాబాయ్, తమ్ముడు బాతకని వేశారు. ఇంకో సైడ్ నాన్న, మామయ్య, పెద్దనాన్న అయితే బాతకని వేసుకున్నారు. అమ్మ వాళ్ళు అయితే లోన స్పెండ్ చేస్తున్నారు. సత్రం వచ్చేసి ఇదే చూసారు కదా. అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలా క్లిప్స్ అయితే నేను అసలు క్యాప్చర్ చేయలేదు. ఫైనల్గా ఇంటికి వచ్చే ముందు అయితే ఈ క్లిప్ క్యాప్చర్ చేసా. సెండ్ ఆఫ్ ఇచ్చుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నారు. ఇంటికి వచ్చేద్దాం అన్నట్టు మేము స్టార్ట్ అయ్యాము. ఇంకా అందరూ అయితే ఇలా సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. మేము వెళ్ళిన విలేజ్ వచ్చేసి పాపాయిపాలెం. అక్కడ నుంచి మాసేయపాలెం చాలా నియర్ బై ఉంది. సో అక్కడ కూడా మాకు రిలేటివ్స్ ఉన్నారు. నాకు తాత వాళ్ళు, అమ్మకి మేనత్త కూతురు. నాన్న వచ్చి చాలా ఇయర్స్ అయింది. సో అడ్రస్ మిస్ మ్యాచ్ అవ్వకుండా ఒకసారి ఈ తాతని అడ్రస్ అడిగి కనుక్కుంటున్నాము. ఇంత దూరం వచ్చాం కదా, ఇంకా వీళ్ళతో కూడా మాట్లాడి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వెళ్దాం అన్నట్టు. ఫైనల్లీ రీచ్ అయిపోయినాక ఫ్యూ మినిట్స్ అయితే రెస్ట్ తీసుకున్నాం. దేవుడు ఫంక్షన్ కదా, నాన్ వెజ్ తిని డ్రింక్స్ తాగే ఉంటామని అక్క అయితే టీలు, కాఫీలు, మిల్క్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఎలానో 4 o'clock అయింది కదా, రిలీఫ్ ఉంటుంది మైండ్ అన్నట్టు. అత్త అయితే డ్రింక్స్ కూడా తెప్పిస్తాను పంపిస్తుంటే అమ్మ వాళ్ళు అయితే స్టాప్ చేశారు. ఇంకా మేము ఫుల్ జర్నీ చేసి సిక్ అయ్యి మా ఫేసెస్ అయితే ఇలా టైడ్ అయిపోయి ఉన్నాయి. ఇంకా టీలు, కాఫీలు అన్నీ తాగినాక చిన్నగా లేస్తున్నారు. ఇంకా లేట్ నైట్ అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి కొంచెం ఎర్లీగా బయలుదేరదామని ఒక 1/2 hour స్పెండ్ చేసాం అంతే. వెళ్తూ 20 minutes to 1/2 hour వెంటనే స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియో అయితే మా అక్క ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వీడియో. ఇంక ఇక్కడ మా అక్కనైతే ఆట పట్టిస్తున్నాము, పెళ్లి కూతురు అని. ఇప్పుడు మేము ఫంక్షన్కి వెళ్ళొస్తుంది మా అక్క వాళ్ళ ఇన్లాస్ ఫ్యామిలీ. అంతకన్నా ముందు నుంచే మాకు రిలేటివ్స్. బట్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి మా అక్కతో కిడ్డింగ్ చేస్తున్నాం కొంచెం సేపు. ఇంకా వీళ్ళలోపు వెళ్ళైతే వడలు, బజ్జీలు, జిలేబీలు అన్నీ కొనుక్కొచ్చేసారు. ఆకలేస్తుంది అన్నట్టు.
అండ్ మా అక్క మ్యారేజ్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను. ఇంకా మీలో ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే మన పేజ్ని చెక్అవుట్ చేసేయండి. ఇంకా అత్త వాళ్ళని అయితే అమరావతిలో డ్రాప్ చేసేసాము, వాళ్ళు ఊరు వెళ్ళిపోతారు కాబట్టి. మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాము. అమ్మ అయితే శాస్త్రి బాబు మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేస్తారు. ఇంకా హెడేక్ వస్తుందని రాస్తున్నారు. ఇంకా అందరు హెడేక్ అని స్టార్ట్ చేశారు. సో సెంటర్కి రాగానే ముందు టీ స్టాల్ దగ్గర అయితే ఆటో ఆపి అందరం అయితే టీ తీసుకున్నాము. ఇప్పుడు దాకా హెడేక్ అని నేను వీడియో ఆన్ చేయగానే స్టెప్స్ వేస్తున్నారు ఇక్కడ. అలా అని టీ తాగిన వెంటనే స్టార్ట్ అవ్వకుండా కొంచెం సేపు అక్కడే రెస్ట్ తీసుకున్నాము. సింగిల్ హ్యాండ్ మీద డ్రైవింగ్ అన్నా కూడా కష్టం కదా. సో ఈ లోపు అయితే మైసూర్ పాకాలు కూడా కొన్నారు. బట్ ఎవరు తినలేదు, ఆ నైట్ ఎవరు తినలేరు కదా. ఇంకా రావట్లేదని నిద్రపోయే వాళ్ళు నిద్ర కూడా పోతున్నారు. ఇంకా నేను మా తమ్ముడు అయితే ఇలా కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తున్నాం. ఈ లోపు అయితే మా అన్నయ్య కాల్ చేశారు ఎక్కడి వరకు వచ్చారు అని. ఇంకా వెరిఫికేషన్ చేసుకుంటున్నాడు. మా అన్నయ్య ఇంట్లో ఒక్కడు ఉండటం అయితే చాలా కష్టం. ఎవరొక్కరితో అయితే ఉంటాడు కానీ సింగిల్గా అస్సలు ఉండలేడు. మేము ఉంటే ఒక్క పని చేయడు కానీ మేము లేకపోతే మా అన్నయ్య చూడండి ఎన్ని పనులు చేశాడు. ఇల్లు నీట్గా ఉంచాడు ఫస్ట్ ఏం చేయకుండా, బికాజ్ బయట తెచ్చుకొని తిన్నాడంట. అండ్ మేము వచ్చేసరికి నీళ్ళు అయితే కాగబెట్టి ఉంచాడు. వీడైతే ఇక్కడ చలి కాసుకుంటున్నాడు. మా అన్నయ్య ఏమో మంటేస్తే మా తమ్ముడేమో చలి కాస్తున్నట్టు అక్కడ కూర్చున్నాడు. మేము చూసి షాక్ అయ్యాం, ఏంటి మేము వచ్చేసరికి ఈ పనులు చేశారా వీళ్ళని. ఇక్కడ మా అన్నయ్య అయితే ఫ్రెష్ కూడా అయిపోయి వస్తున్నాడు ఈలోపు. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. బై.